మనం మన స్కూల్ అటెండెన్స్ యాప్ నందు డీటెయిల్స్ను ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం మొదటగా అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాతలో ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో చివరి ఆప్షన్ టీఏఎస్ ప్రివ్యూ అని ఇవ్వబడింది. ఈ ఆప్షన్ మనం ఓపెన్ చేస్తే మనం సిఎస్సి వెబ్సైట్ నందు మన టీఏఎస్ డీటెయిల్స్ ఏదైతే ఎంటర్ చేసి సబ్మిట్ చేసినామో ఆ డీటెయిల్స్ అంతా ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా సబ్మిట్ చేసిన డీటెయిల్ ఫైనల్ కన్ఫర్మ్ అయినట్టు లెక్క. ఇందులో మొదటగా పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా అడ్రస్సు, స్పౌస్ డీటెయిల్స్, హెల్త్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇందులో ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్, తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఆ తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్. ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్లో ముఖ్యంగా 2 పార్ట్లుగా ఉంటుంది. ఒకటి డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్, అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్. ఇవి వెరిఫై చేసుకుని ఇందులో ఏదైనా తప్పులు ఉన్నచో ఈ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి. లేదంటే మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే మరి కొద్దిగా కిందకి స్క్రోల్ చేసి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్, మీరు ఏవేవి టెస్ట్ డీటెయిల్స్ అయితే డిపార్ట్మెంట్ టెస్ట్లో అయితే పాస్ అయినారో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఉంటారు. అవన్నీ మీరు వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా ప్రమోషన్ డీటెయిల్స్, దాని కింద ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, అదేవిధంగా ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఇవన్నీ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత చివరిలోకి వెళ్ళి సబ్మిట్ బటన్ ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ఈ డేటాను చూసుకొని కరెక్ట్గా ఉన్నట్టయితే కన్ఫర్మ్ చేయాలి. లేదంటే ఇది మళ్ళీ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకోవాల్సి ఉంటుంది. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవడం ద్వారా ఈ టీఏఎస్ డీటెయిల్స్ను తమ సైట్ నందు సబ్మిట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.